ఈ రేట్స్ పెట్టారు. అందుకే మేము కూడా ఒకసారి మీటింగ్ పెట్టాం, మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి కామన్గా మీరు అనేటట్టుగా జిల్లాలు వేరైనా పక్క భూములే, ఈ భూమికి ఎకరాకు 38 రూపాయలు కట్టమంటున్నారు, ఈ భూమికి 700 కట్టమంటున్నారు. ఆ ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. నేను కూడా దీని మీద డిస్కస్ చేస్తే అన్ని ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం లేదు, ఒక జోన్లో ఒకటి ఒక జోన్లో ఒకటి చేస్తున్నారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది మా దృష్టికి వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, సామాన్య రైతు ఫోన్ చేసి సమస్య చెప్పినా ఇమీడియట్గా స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యాప్ చాలా బాగుంది. మన ఏపీ ఎయిమ్స్ యాప్ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మొత్తం దేశం అంతా ఇది ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఓటీపీ అని, లేకపోతే కౌలు రైతు వచ్చాడని, లేకపోతే దేవాదాయ భూమి సాగు చేస్తున్నాం మాకు యూరియా ఇవ్వడం లేదని ఎక్కడ సమస్య లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టాము. యాప్ మీద కూడా అవగాహన లేదు మా పార్థసారథి గారు చెప్పినట్టుగా. అందుకే ఇప్పటికి 4 సార్లు అధ్యక్ష మీకు కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాం. రైతన్న మీకోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాం అధ్యక్ష. కేవలం ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఈ యాప్ మీద అవగాహన కల్పించి ఈ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం మీరు ఆధార్ కార్డు కొడితే మొత్తం మీ పంట వివరాలు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చిన టెక్నాలజీ అన్నీ అందులో ఉన్నాయి. మొదట మాకు ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. ఈరోజు 60-70% యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొన్న రైతన్న మీకోసం పెట్టాం, మరొక 20 లక్షల మంది చేసుకున్నారు. చివరి వ్యక్తి ఈ యాప్ తీసుకొని ఈ యాప్ మీద అవగాహన కల్పించడానికి రైతన్న మీకోసం అని పెట్టాం. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడండి. మనందరం కలిసి ఏదో పూర్వ పద్ధతిలో ఉన్న వ్యవస్థలను నడిపితే మన సమాజానికి నష్టం జరుగుతుంది. అందులో ఎరువులు అనేవి చాలా ప్రమాదకరంగా తయారై కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి అదే పని, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం వెనక్కి తప్పే పరిస్థితి ఉండకూడదు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను అంటున్నాను, వేగ్గా చెప్పకండి. ఫలానా రైతు సేవా కేంద్రం ఫలానా రైతుకి అందలేదని చెప్పండి. ఇమీడియట్గా ఒక మనిషికి పంపించి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇప్పిస్తున్నాం. దయవుంచి ఇదంతా అర్థం చేసుకోవాలని, సమాజానికి మంచి చేయడానికి ఎంతవరకు వీలైతే అంత ఎరువులు తగ్గించడానికి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం 50 లక్షలు ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. బరువు కూడా ఉంది. అదేవిధంగా వర్షాలు లేవు, ఎల్లీనో వచ్చింది. ఈ సంవత్సరం అందరం ఛాలెంజ్గా తీసుకొని ఒక రోల్ మోడల్గా ఈ శాఖని వ్యవసాయం తయారు చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అదేండి, ప్లీజ్ ఉండండి, టైం మెయింటైన్ చేయాలి. ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చారు, చాలాసేపు పట్టలేదు. మంత్రి గారు మీతో మిమ్మల్ని అనలేదు, ప్రజల కోసం అంటున్నారు. అది మీరు తప్పుగా అవగాహన చేసుకున్నారు, తప్పు అది అతన్ని అన్నారు. అవగాహన కాదు, ఫస్ట్ మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు ఫలానా దగ్గర ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రైతు సేవా కేంద్రంలో ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్తే సరి చేస్తాము. మనం రైతులకి ఎడ్యుకేట్ చేయాలి. తప్పనిసరిగా ఫలానా దగ్గర ఉందంటే అది కూడా చేస్తాం. అవగాహన లేదని కదా, అవగాహన కల్పించాలి అందరం మనం. ఓకే సర్లేండి, మిమ్మల్ని అడగలేదు సార్, మీరు తప్పుగా అవగాహన చేసుకుంటారు. మీ తప్పు, మిమ్మల్ని ఏమనలేదు. అతను అందరూ అవగాహన చేసుకోవాలి. కొత్తగా యాప్ వచ్చింది, ఆ యాప్ మీద అవగాహన రావాలి సార్. మీరు ప్రచారం కూడా చేయండి సార్. ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాప్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రచారాన్ని మనం చేసుకుంటే పోద్ది. దాని గురించి ఉండండి సార్. టైం కూడా సార్ 10:30 అయింది సార్, 10:30 అయింది. మీ సిగ్నేచర్ కాదు అయినా ఇచ్చాను నేను, మీ సిగ్నేచర్ కాకపోయినా ఇచ్చాను గౌరవంగా. మరి మీరు అన్ని కోచింగ్ చేసిన ఎక్కడ ఎలా రన్ చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1580 మన ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులైన మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రాష్ట్రంలో మొత్తం 1143 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. మరియు వీటన్నిటికి కూడా సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలను మంజూరు చేయడమైంది. వీటి కోసం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 13 పిఎస్సీ భవనాల నిర్మాణం పూర్తయింది.